పెట్టండి. ఆయన మీద అవమాన సిట్టి ఈ విధంగా ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆ ఛార్జ్ షీట్ ఒకసారి చూద్దాం మనం. సార్ ఒకసారి ఛార్జ్ షీట్ ఒకసారి చూపించండి సార్. ఇది వచ్చేసి మనం చూస్తున్నాం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఫైనల్ రిపోర్ట్ అనమాట. ఇది సిట్ సిబిఐ వాళ్ళు వేసింది జనవరి 24, 2026 ఏసీబీ కోర్టు నెల్లూరులో వేసింది అనమాట. ఇన్వెస్టిగేషన్ స్టేటస్ కన్క్లూడెడ్, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కీ ఎవిడెన్స్ ఫైండింగ్స్ అనమాట. సబ్స్టాన్స్ సింథటిక్ గీ బ్రాకెట్లో 0% మిల్క్ ఫ్యాట్, అంటే పాలు లేకుండా తయారు చేసినటువంటి నెయ్యి. కాంపోజిషన్స్ వచ్చేసి పామ్ ఆయిల్ ప్లస్ పామోలిన్ ప్లస్ కెమికల్ కి సంబంధించినటువంటిది. దాదాపు 68 లక్షల లీటర్లు 2021 నుంచి 24 వరకు జరిగింది. 250 కోట్ల రూపాయల ఫ్రాడ్ వాల్యూ జరిగింది. 420 చీటింగ్, 120B కాన్స్పిరసీ అండ్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు సరే జంతువుల కొవ్వు కలపలేదు అని చెప్పేసి చెప్పింది సిట్, ఓకే, దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి దీన్ని అంగీకరిస్తారా? ఇది కూడా సిబిఐ చెప్పింది కదా, ఇది కూడా సిట్ చెప్పింది కదా. మరి ఈ ఇప్పుడు 250 కోట్లు ఎవరు రిటర్న్ కట్టిస్తారు? 250 కోట్లతో పాటు 68 లక్షల కిలోగ్రామ్స్కి సంబంధించిన నెయ్యిని అడల్ట్రేషన్ చేసినప్పుడు, అసలు నెయ్యే లేనప్పుడు, అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేసిన దానికి బాధ్యత వహిస్తారా? ఏమంటారు సార్? తప్పకుండా వాటికన్నిటికీ సమాధానం చెప్పాలా. చాలా స్పష్టంగా ఈరోజు గత వైసీపీ హయాంలో జరిగిన దుర్మార్గం ఏదైతే ఉందో దాన్ని చాలా స్పష్టంగా సిట్ చెప్పింది. సిట్ ఎవరేసింది? చంద్రబాబు నాయుడు గారిది కాదు. సిట్ సుప్రీంకోర్టు మానిటర్డ్ సిట్. సుప్రీంకోర్టు ఎవరెవరు వేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారమే సిబిఐ నుంచి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు ఇంటెలిజెన్స్ లేదా మిగతా పోలీసు అధికారుల నుంచి వీళ్ళందరినీ కలిపి సిట్ వేశారు. చాలా లోతుగా దాని మీద ఎంక్వైరీ చేశారు, విచారణ చేశారు, డీటెయిల్డ్ గా ఆ సమస్యలోకి వెళ్ళారు, చాలా స్పష్టంగా చెప్పారు.